హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మురమురాలతో ఉగ్గాని రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, అలాగే ఒక క్యారెట్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఇలా పల్లీలను ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేంపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి ముందుగా కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని అవి చిటపటలాడేటప్పుడు అందులోకి ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఒక చిటికెడంత పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మురమురాలని వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం వేంపి పెట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు మురమురాలని యాడ్ చేస్తాం. ఇప్పుడు వాటర్లో నుంచి అన్నీ తీసి మొత్తం ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుందాము. అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఒక సగం చెక్క నిమ్మరసాన్ని కూడా వేసాను. వేసి అన్నీ వేసి బాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఉగ్గాని రెడీ అయిపోయిందండి. చివరగా ముందు మనం వేంపి పెట్టుకున్న పల్లీలను వేసుకొని కలుపుకోవాలి. మిర్చి బజ్జీతో తింటే బాగుంటాయండి. మిర్చికి బదులు నేను ఇలా పకోడీ చేసి పెట్టుకొని తిన్నాము. చాలా చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.